ప్రార్థన చేసుకుందాం. ఫేస్ బాగానే ఉందా? పరలోకమందున్న మా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ మాటతో సర్వాన్ని కలుగజేసిన మా కన్న తండ్రి, మీ పిల్లలుగా మీ స్వరూపమందు నీ పోలుకు చెప్పున మనుష్యులమైన మమ్మల్ని కలిగించి మీకు మహిమ కీర్తి తేవాలని తండ్రి ఈ భూమి మీద సృష్టించినప్పటికీ అపవాది వాళ్ళలో పడిపోయిన ఆయనకు దూరమైన మమ్మల్ని ఇప్పుడు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా రక్షించి నీ మాటల ద్వారా ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తుతులు స్తోత్రం నాయన. గత కాలం అంతా కాచి కాపాడి తండ్రి ఈరోజు మేమందరం కూడుకొని తండ్రి మీ మనసులో నీ మాటలు తెలుసుకొని గొప్ప ధన్యత కలుగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక అద్భుతమైన పాఠాన్ని మీకు తెలియజేస్తాను. అది మీరు విన్న తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా మేము ఎప్పుడూ ఆలోచించలేదు అన్నట్టుగా మీ మనసుకు ఖచ్చితంగా అనిపిస్తుంది. దేవుడు యొక్క ఆయన యొక్క కార్యాలు ఎంత విచిత్రమైనవి, ఆయన యొక్క చేతి పనులు ఎంత అద్భుతమైనవో ఈరోజు మీకు అర్థమవుతుంది అనమాట. దేవుణ్ణి కూడా ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా అనే ఒక ఆలోచనలోకి మీరు వెళ్తారు ఖచ్చితంగా. పాఠం పేరు పురావస్తు శాస్త్రమెరుగని చిత్రలిపి. పురావస్తు శాస్త్రమెరుగని చిత్రలిపి. ఏంటి పాఠం పేరే కొంచెం కొత్తగా ఉంది కదా. పురావస్తు శాస్త్రమెరుగని చిత్రలిపి. ఈరోజు మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆ లోకంలో ఉన్న మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి 66 పుస్తకాల గల ఈ గ్రంథం ఉంది కదండి. అంతకు ముందుకు మనం ఆలోచించగలిగితే యూదులు తెలుసుకోవడానికి క్రీస్తు వచ్చిన తర్వాత మనకి ఈ గ్రంథం అనేది, బైబిల్ అనేది 66 పుస్తకాలతో మనకు అందించబడింది. ఈరోజు దేవుడు ఎవరో, దేవుడు ఏదో, ఏది దేవుడు కాదో, దేవుడు అంటే ఎలా ఉండాలో అనే ఒక అవగాహన మనకు తెలిసింది కదా. ఈరోజు మనం నమ్ముతున్నాం అంటే దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉంది కనుక, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు కనుక మనం విశ్వసిస్తున్నాం. ఒకవేళ అంత మనకంటే ముందు మన పితరుల గురించి ఆలోచించాము అనుకోండి, బైబిల్లో రాయబడిన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారికంటూ మోషే గారు నియమించిన, దేవుడు మోషేకి చెప్పిన ధర్మశాస్త్రం అనేది ఉంది. ధర్మశాస్త్రం అనేది ఉంది. రాజుల గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం అనేసి ఉంది కదా బైబిల్లో. ఆ గ్రంథం ఉంది కనుక వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ దేవుని ఆజ్ఞలు, కట్టడల ప్రకారం వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అవునంటారా కాదంటారా? ఓకే. మోషే ద్వారా యెహోవాకు స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులకి దేవుడు ధర్మశాస్త్రం గ్రంథాన్ని ఇచ్చాడు. నేడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఏమో అర్థం అవ్వాలని 66 పుస్తకాలు కలిగిన ఈ పుస్తకాన్ని ఇచ్చాడు, బైబిల్. మరి మోషే కాలంకు ముందు ప్రజలు లేరా? ఆదాము మొదలుకొని భూమి మీద మొట్టమొదటిగా సృష్టింపబడిన దేవుడు సృష్టించిన ఆదాము మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వనంత వరకు ఎంతమంది ప్రజలు ఉన్నారు? చాలామంది ప్రజలు ఉన్నారు. మరి వారికి దేవుడు అవసరం లేదా? వారికి దేవుడు అర్థం అవ్వాల్సిన అవసరం లేదా? ఈరోజు మనకు బైబిల్ ఉంది కాబట్టి ప్రతిరోజు కూడుకొని దేవుని మాటలు నేర్చుకుంటున్నాం. ఆనాడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మాటలు అందాయి. దేవుడు అంటే ఏంటో తెలిసింది. మరి మోషే కాలానికి ముందు ఆ ప్రజలు దేవుని నమ్మాల్సిన అవసరం లేదా? చెప్పండి, నమ్మాలా? మరి వాళ్ళు ఎలా దేవుణ్ణి తెలుసుకోగలిగారు? లేకపోతే దేవుణ్ణి వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? మనం ఎప్పుడూ ఆలోచించలేదు కదా. మరి దేవుడు వారికి అవసరం లేదా? మరి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకుండా మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం ఉంటుందా? దేవుడు పక్షపాత కాదు. అంటే దేవుడు మరి వారికి ఏమైనా ఇచ్చాడా వారు తెలుసుకోవడానికి? గ్రంథం అయితే లేదు, ధర్మశాస్త్రం లేదు,
కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథం కూడా వాళ్ళకి లేవు. మరి వాళ్ళు దేవుని ఎలా గుర్తిస్తారు అని మనం ఆలోచిస్తాం. మరి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు మనకైతే బైబిల్ ఉంది కాబట్టి, చెవులు ఉన్నాయి కాబట్టి, కంటి చూపు ఉంది కాబట్టి, చూసి విని మాట్లాడి గ్రహించగలుగుతున్నాం. ఈరోజు మీరు విశ్వసిస్తున్నారంటే ఎలా విశ్వసించారు? బైబిల్ చెప్పింది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు కూర్చిన మాట వలన కలుగును కదా. అంటే వింటే విశ్వాసం కలుగుతుంది. మరి వినికిడి లేని వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామంది చెవుడు నత్తి మాటలు రాని మోగవారు ఉంటారు, కళ్ళు కనిపించని వారు ఉంటారు, అవునా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా దేవుణ్ణి అంగీకరించాలి? మరి వాళ్ళు అంగీకరించకపోతే పరలోకం వెళ్తారా? వెళ్ళరు. ఆనాడు మోసే కాలానికి ముందున్న ప్రజలకైనా, ఈనాడు చెవుడు నత్తి నోరు మాంద్యం అంటే నోరు సరిగా పని చేయని వారు, మాట రాని వారు, చెవులు లేనివారు, వినబడిన వారు, వాళ్ళు ఎలా విశ్వసిస్తారు దేవుణ్ణి? అర్థమవుతుందండి? అందుకోసమే బైబిల్లో మరి వాళ్ళకి దేవుడు ఎలా పరిచయం అయ్యాడో మనకు తెలియాలి ఈరోజు. ఓకేనండి, చూద్దాం బైబిల్ నుంచి రోమపత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్యన విశదపరిచి ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుడు ఏం చేశాడంట? తన గురించి తెలుసుకోవడానికి ముందే పెట్టాడంట. సృష్టిలో గ్రంథం లేకపోయినా, ఆయన ప్రత్యక్షం కాకపోయినా, స్వరం లేకపోయినా దేవుడు ఏం చేశాడంట? దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే వారికి తెలుసు దేవుడిని ఎలా తెలుసుకోవాలో వారికి నేను పెట్టాను, ప్రకృతిలో పెట్టాను, వాళ్ళకి తెలుస్తుంది. నన్ను నేను కనపరుచుకుంటున్నాను అని చెబుతూ ఎలా ఆయన చూపించుకున్నాడంట? 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా, ఆయన అదృశ్యుడు కదండి, ఆయన యొక్క గుణాలు అనగా నిత్యశక్తియు దేవత్వమును. నిత్యశక్తియు అంటే దేవునికి ఉన్న నిత్యశక్తి, ఆయనకున్న దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, జగదుత్పత్తి అంటే పూర్వకాలంలో దేవుడు ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించను అని చెప్పాడు కదా. జగదుత్పత్తి అంటారు, అంటే ఈ భూమి ఈ సృష్టి పుట్టే కాలం. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, సృష్టింపబడిన దేవుడు సృష్టించిన ఈ వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నది. ఏమని తేటపరచబడుతుంది? ఈ ప్రకృతిని ఆలోచిస్తే చెప్పండి, ఈ ప్రకృతిని ఆలోచిస్తే ఏం తేటపరచబడుతుందంట? దేవుడే సృష్టించాడు అని తేటపరచబడుతుందంట. అంటే గ్రంథము లేకపోయినా దేవుడు సృష్టి ద్వారా తేటపరుస్తున్నాడంట మనుషులకి, నేనున్నాను అని. ఇంకా చూడండి, ఇంకా ఈ సృష్టి ఎలా అండి చెప్తుంది మనకి? ఇప్పుడు సృష్టి తేటపరుస్తుంది దేవుని యొక్క దైవత్వము, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. జగదుత్పత్తి మొదలుకొని వస్తువులంట, అవి పరిశీలిస్తే మనకు అర్థమైపోద్దంట. నిత్యశక్తి దైవత్వము రెండు కనబడతాయంట. మరి అవి ఎలా? ఇప్పుడు మనం ఒక విషయాన్ని, నేనున్నాను, మీరు రక్షింపబడాలంటే నేనేం చేయాలి? దేవుని మాటలు మీకు చెప్పాలి. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చెబితే తప్ప మీకు అర్థమవదు, మీరు దాని యందు విశ్వాసం ఉంచరు. అంటే నేను చెప్పాలి, మీరు వినాలి, హృదయం యందు విశ్వసించాలి. మరి ప్రకృతిని చూస్తే ఏమర్థమైపోతుందంట? దేవుడు అర్థమైపోతాడంట. మరి ప్రకృతి ఏమైనా, సృష్టి ఏమైనా మనుషులకి చెబుతుందా? అర్థమవుతుందా? పరిశీలించిన ఆయన పరిశీలిస్తే ఏమర్థమైపోద్దంట?
దేవుడు ఉన్నాడు, దేవుడు కలుగు చేశాడు అన్న సంగతి మనకు అర్థమవుద్దంట. మరి అవి ఏమైనా మనకు చెబుతున్నాయా అర్థమవడానికి? అదే విషయాన్ని కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో రాశారు. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. చూడండి, ప్రకృతి ద్వారా దేవుడు ఉన్నాడని తాను విశదపరుచుకుంటున్నాడంట. కానీ వాటికి ఏం లేదంట, స్వరము లేదు, భాష లేదు, మాటలు లేవు, స్వరము వినబడదు. చూడండి ఒకసారి, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇదేంటండి? వినబడకపోతే మనం ఎలా తెలుసుకుంటాం? వింటే కదా పోనీ ఏదైనా తెలుసుకోవడానికి. వాటికి స్వరము లేదు, భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదంట. భాష లేకుండా, మాటలు లేకుండా అవి వివరిస్తున్నాయంట. వివరిస్తున్నాయని ఉందా? చూడండి, అంతరిక్షము దేవుని మహిమను వివరిస్తుందంట, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట, అంతరిక్షం ఆయన చేతి పనుని ప్రచురపరుచుచున్నదంట, పగటికి పగలు బోధ చేస్తుందంట. ఎలా బోధ చేస్తుంది? ఎలా వివరిస్తున్నాయి? అర్థమవుతుందా? ఎలా వివరిస్తున్నాయి, ఎలా బోధ చేస్తున్నాయి? బైబిల్లో దావీదు గారు పరిశీలించాడు, ప్రకృతిని పరిశీలించి దాని గురించి చాలా బాగా రాశాడు కీర్తన గ్రంథంలో. అది మనం తర్వాత చదువుకుందాం. ఇవి ఎలా వివరిస్తున్నాయి మనకి? ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఎలా? ఇప్పుడు మనం వేసవి కాలంలో ఎక్కువగా ఎండ కాసింది అనుకోండి, ఏం చేస్తామండి? చెట్టు నీటికి వెళ్తామండి. ఎండ కాసింది అనుకోండి, ఒకళ్ళు మన దగ్గర గొడుగు ఉందనుకోండి, లేకపోతే వర్షం పడింది అనుకోండి, ఏం చేసుకుంటాం మనం? వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో ఈ వేడికి తట్టుకోలేకపోయినా, వర్షం ఎక్కువ పడుతున్నా అనారోగ్యాలు వస్తాయి కనుక మనం ఏం చేసుకుంటామంటే గొడుగు పట్టుకుని ఉంటామండి. అవునా? ఎన్నోసార్లు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ గొడుగు అనేది మన దగ్గర ఉండదు. అప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కువ వేసవిలో ఎండ పడినా, వర్షం పడినా ఎక్కడికి వెళ్తామండి? చెట్టు నీడకు వెళ్తాం. చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? పైకి ఒకసారి చూసారు ఎప్పుడైనా? చెట్టు కిందకి వెళ్ళి పైకి చూసారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఒక గొడుగు ఎలా అయితే ఇనుపు చువ్వలతో ఇలాగ పెట్టేసి, చూడండి కావాలంటే, ఇనుపు చువ్వలు పెట్టి దానిపైన ఒక వస్త్రాన్ని కట్టి ఉంటుంది గొడుగు. అవునా? అదే విధంగా చెట్టు కూడా ఉంటుంది. ఒకసారి చూడండి, చెట్టు కొమ్మలతో ఇలాగుండి దాని ఆకులతో గొడుగు ఆకారంలో ఉంటుంది. అంటే నిన్ను కాపాడడానికి, తన ప్రేమను చూపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక చెట్టుని ఒక గొడుగు ఆకారంలో, అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి దాని నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలంటే ఇగో దైవత్వం అందులో కనిపిస్తుందంట. నిత్యశక్తి అని చెప్పాడు కదా. నిత్యశక్తి అంటే ఏంటి? ఇప్పుడు ఆదాము మొదలుకొని నేటి వరకు సూర్యుడు ఏమవుతున్నాడు? ఉదయిస్తున్నాడు, తన కాంతిని భూమి మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని ఏమంటారు తెలుసా అండి? సూర్యుడిని ఏమంటారు తెలుసా? అగ్నిగోళం అంటారు. అంటే ఎల్లప్పుడూ అది ఏమవుతుందంట? మండుతూనే ఉంటుందంట. ఇన్ని సంవత్సరాలు ఎలా మండుతుంది? ఎవరు నిప్పు పెడుతున్నారు దానికి? అర్థమవుతుందా? మన ఇంట్లో మండాలంటే గ్యాస్ ఉండాలి. మరి ప్రకృతిలో ఉన్న సూర్యుడికి అంటే దేవుడు మండిస్తున్నాడు అన్న సంగతి మనకి అర్థమవ్వడానికి దేవుడు అందుకోసం చెప్తాను, నేను నన్ను విశదపరుచుకుంటున్నాను అంటున్నాడు. ఇది ఎలా బోధ చేస్తుంది మనకు అర్థం అవ్వాలంటే, ఇది ఎలా బోధ చేస్తుందో మనకు అర్థం అవ్వాలి కదా. ఎగ్జాంపుల్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇది మీకు ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు. ఆల్రెడీ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఉన్నాడా?
అని ఒక పాఠం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఆ పాఠంలో ఈ సృష్టి గురించి వివరిస్తూ దేవుడు ఉన్నాడని నిరూపణ చేసే పాఠం అదే కదా. అలా చెప్తే మీకు ఎక్కిందో మనసుకి అర్థమైందో అర్థం అవ్వలేదు నాకైతే తెలీదు. ఈ పాఠం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. పాఠం పేరేంటండి? పురావస్తు శాస్త్రం ఎరుగని చిత్రలిపి. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇది చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది దేవుడు అంటే. పురావస్తు శాస్త్రవేత్తలు అంటే ఎవరంటే, మనకంటే ముందు ఏం జరిగింది, మనకంటే ముందు ఎవరున్నారు, ఏ ఏ తరాల వారు ఉన్నారు, ఎలా తెలుసుకుంటారో తెలుసా? పురావస్తు శాస్త్రం. దాన్నే పురావస్తు శాస్త్రం అంటారు. అంతకుముందు ఎలా జరిగింది అని వీళ్ళకి ఎలా తెలిసిందో తెలుసా? భూమిని త్రవ్వుతుంటారు. ఇప్పుడు ఎక్కడైతే పుస్తకాలు రాయబడ్డాయో ఆ పుస్తకాల్లో రాయబడిన ప్రదేశానికి వెళ్ళి ఆ ప్లేస్లో నిజంగా వాళ్ళు నివసించేవారా, నిజంగా ఉండేవారా లేరా అని ఆ ప్రదేశానికి వెళ్ళి త్రవ్వకాలు జరుపుతారు. భూమిని తవ్వుతారు. లోతుల్లోకి తవ్వుతున్న కొలది ఆనాటి వస్తువులు, కట్టడాలు వారికి లభిస్తాయి. కొన్ని సముద్రాలతో కొట్టుకుపోయినవి, కొన్ని ప్రాంతాలు మట్టితో కూల్చబడి మట్టిలో కలిసిపోయిన ప్రదేశాలు. ఈ మధ్యన త్రవ్వకాల్లో నోవాహు కట్టిన వాడ కూడా కనిపించింది. వాడ రూపం మీకు చూపించాను ఇంతకుముందు. వాళ్ళని ఏమంటారు అంటే పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తారంటే వెనుక ఎక్కడైతే ప్రదేశాల్లో నివాసం చేశారని చెప్పుకుంటారో అక్కడికి వెళ్ళి అది నిజమా కాదా అని త్రవ్వకాలు జరుపుతారు. ఆ త్రవ్వకాలలో వాళ్ళు కట్టుకున్న ఇల్లు, వాళ్ళు వాడిన వస్తువులు, ఇలాంటి వాటిని చూసి అవి ఎప్పుడు చేయబడ్డాయి, ఏ తరానికి సంబంధించినవి అని పరిశోధన చేసి ఇదిగో ఈ కాలానికి సంబంధించినవి అని వాళ్ళు చెప్తుంటారు. అవే పుస్తకాలుగా రచించి స్కూల్ పుస్తకాల్లో ఉంటుంది. మొట్టమొదటిగా సింధు నాగరికత అని, అంటే మొట్టమొదటిగా భారతదేశానికి కొంతమంది వచ్చి నివాసం చేశారని, అది సింధు నది ఒడ్డున ఉన్నారని, అక్కడ ఇలాంటి రకాల వస్తువులు వాడేవారని, దాని గురించి అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేసి ఆ వస్తువుల ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో సింధు నాగరికత, సింధు ప్రజలు ఉండేవారు అని కన్ఫర్మేషన్ చేశారు. మన దేశంలో సింధు నాగరికత, హరప్పా నాగరికత, మొహంజదారో అని ఇలాగ మూడు నాగరికతల గురించిన వివరణ ఉంది. మొట్టమొదటిగా ఎక్కడ తెలుసా? తెలీదా? ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఎక్కడ పుట్టిందో తెలుసా? తెలీదా? ఆదాం కదండి. మొట్టమొదటి ఎక్కడ పుట్టాడు? యూఫ్రటీస్ నది ఒడ్డున. అర్థమైందా? దాన్ని ఏ నాగరికత అంటారంటే మెసొపొటేమియా నాగరికత అంటారు. మన దేశంలో అయితే సింధు, హరప్పా, మొహంజదారో మన దేశంలో. అంటే మొట్టమొదటిగా నివాసం చేసే ప్రదేశాల్లో వారు వాడే వస్తువుల ద్వారా అవి కనుక్కున్నారనమాట. ఇప్పుడు మీకు ఇందులో ఒక విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఎవరైనా అప్పుడున్న ప్రజలకి చదువు అనేది, విద్య అనేది ఉందా? రాతపూర్వకమైన విద్య ఉందా? మాటలు ఉండేవి, మాటలు ఆడుకునేవారు. మీకు ఒక విషయం మీకు అర్థం కావాలి ఏంటంటే, లిపి ఉన్న భాషలు, లిపి లేని భాషలు అని కొన్ని ఉన్నాయి. లిపి అంటే ఏంటో తెలుసండి? మనం ఆడే భాష యొక్క మాటలని వ్రాతపూర్వకంగా రాయడాన్ని లిపి అంటారు. వ్రాతపూర్వకంగా రాయొచ్చు. ఈరోజు తెలుగు ఉంది, తెలుగు మాట్లాడితే తెలుగులో రాయొచ్చు, హిందీ మాట్లాడితే హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్లో రాయొచ్చు, తమిళ్ రాయొచ్చు. కానీ రాయలేని భాషలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ మీకు అర్థం అవడానికి, సవర భాషను రాయరు, మాట్లాడతారు. రెల్లి భాష అంటారు చూడండి, రెల్లి భాష మాట్లాడతారు, రాయడానికి అవుతుందా? కొన్ని భాషలు మాట్లాడడానికి మాత్రమే పరిమితం, రాతపూర్వకంగా రాయడానికి లిపి లేదు దాన్ని లిపి లేని భాషలు అంటారు. అర్థమవుతుందా? లిపి ఉన్న భాషలు ఏవి అంటే మాట్లాడే మాటల్ని
పుస్తక రూపంలో రాసే వాటిని లిపి అంటారు, లిపి ఉన్న భాషలు అంటారు. ఆనాటి కాలంలో ఒక వర్తమానాన్ని పంపించాలన్నా, లేదా ఒక దగ్గరికి అంటే ఒక ప్రయాణంలో వెళ్తున్నారు అనుకోండి ఎక్కడికైనా, వాళ్ళు అక్కడ సైడే వెళ్ళారనడానికి ఆధారం ఏంటి? రాయడం రాదు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే అటు వెళ్ళాము అన్నట్టుగా ఏదో ఒక చిత్రాన్ని గీసేవారనమాట. అర్థమవుతుందా? అంటే ఇదిగో మేము వెళ్తున్నాం, ఈరోజు మనం కూడా వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తుంటాయి, అవి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఒక ప్రాంతానికి వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళకు ఒక సింహం కనిపించింది అనుకోండి, అక్కడ ఏం చేస్తారంటే ఆ రాతి పైన సింహాలు ఉన్నాయి అన్నట్టుగా సింహపు బొమ్మ వేస్తారు అక్కడ. అంటే అటు వెళ్ళొద్దు అని చెప్పడానికి, సింహాలు ఉండే ప్రదేశం అన్నట్టుగా అది చూపించడానికి ఒక గుర్తు. మరి రాయడం రాదు కదా, అంటే రాత రాయలేని ప్రదేశాలలో, రాత రాయని లిపి లేని భాషలు కలిగిన ఆనాటి నాగరికతలో ఏముండేవి అంటే మాటలు రాయడం బదులు చిత్రాలు ఉండేవి. చిత్రం అంటే ఫోటో డ్రాయింగ్ వేసేవారు, దాన్నే చిత్రలిపి అంటారు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కానీ, ప్రమాదకరమైన ప్రదేశాలు ఉండేటప్పుడు కానీ వాళ్ళు వాటిని ఏం చేసేవారంటే రాతి పైన లేదా చెట్ల పైన ప్రదేశాలపైన బొమ్మలు గీసేవారు. వాటిని చిత్రలిపి అంటారు. అర్థమవుతుందండి? అంటే ఆ చిత్రాలను చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఇక్కడ పులులు ఉంటాయి, ఇగో వీరు ఈ మార్గంలో వెళ్ళారు, ఓకేనా? వీటన్నిటిని చూశారు వీళ్ళు పరిశోధనలో. వీళ్ళు కట్టుకున్న కట్టడాలు, మట్టితో కట్టుకున్న పాత్రలు కానీ, మట్టితో కట్టిన కట్టడాలు కానీ, వాటి ద్వారా ఇది ఈ సమాజానికి సంబంధించింది అని ఎవరు తెలుసుకున్నారంటే పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. వేటిని చూసి? వారు వాడిన వస్తువులను, వారు కట్టుకున్న కట్టడాలను, వారు వేసిన చిత్రాలను చూసి వీరు ఇది ఆ కాలానికి సంబంధించింది, ఈ ప్రజలు ఇక్కడ నివసించేవారు, ఆ ప్రజలకి లిపి లేదు, భాషకి లిపి లేదు అని తెలుసుకున్నారు. ఇది మీకు ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైందో అర్థమవలేదో, మీకు ఇప్పుడు అర్థం అవడానికి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. అంటే ఇంకా మీకు అర్థం అవడానికి, హైవే నుంచి మనం వెళ్తున్నాం అనుకోండి, వెళ్తున్నప్పుడు మీకు కొన్ని ఇమేజ్లు కనిపిస్తాయి. ఒక హాస్పిటల్లో దూరం ఉందనుకోండి, హాస్పిటల్లో కొంచెం దూరంలో ఉందనుకోండి, పక్కన మీకు ఒక బోర్డు కనిపిస్తుంది. బోర్డు మీద ఒక ఇమేజ్ రాసి ఉంటుంది, ఇమేజ్ వేసి ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ఒక బెడ్ పరుపు వేసి ప్లస్ సింబల్, రెడ్ కలర్తో ప్లస్ సింబల్ వేసి ఉంటుంది. అది బోర్డు చూసారంటే మీకు ఏమర్థమైపోవాలి? ఆ ముందున హాస్పిటల్ ఉంది. ఎక్కడైనా హోటల్ ఉందనుకోండి హైవేలో, ఈ హైవేలో వాళ్ళు హోటల్ చూసుకొని వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ స్టాండ్ పెడతారు, దాని మీద ఒక బొమ్మ వేసి ఉంటుంది. ఏంటి తెలుసా? ఒక స్పూను, ఒక స్పోర్క్ ఉంటుంది, నూడిల్స్ తినే స్పోర్క్ ఉంటుంది కదా, ఇలాగా 3 వేల్స్ లాగా, దాని బొమ్మలు 2 ఇలా క్రాస్లో పెట్టేసి ఉంటుంది ఒక బొమ్మ. అది చూస్తే నీకు ఏమర్థమైపోవాలి? అక్కడ ముందున హోటల్ ఉంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉందనుకోండి, పెట్రోల్ బంక్ రాకముందే పెట్రోల్ బంక్ సింబల్ వేసి ఒకటి ఉంటుంది. మీరు చూసారో చూడలేదు? చూసారా? అంటే ఏంటి? ఆ సింబల్ చూసినప్పుడు మీకు ఏమర్థమైపోతుంది? ముందున ఎక్కడో పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు క్రాసింగ్స్ ఉంటాయి, అంటే సైడ్ వేలు దారి వెళ్ళడానికి, అక్కడ రూట్ సిగ్నల్ వెలిగిస్తాడు బాణం గుర్తులేసి. చూసారా అవి? ఇప్పుడు అవి ఎందుకు పెట్టారు? దాన్ని ఏమంటారంటే సైన్ బోర్డ్స్ అంటారు, సైన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒకవేళ నువ్వు తెలుగుడు వెళ్తున్నావు అనుకో, నీకోసం తెలుగులో హాస్పిటల్ అని రాశాడు అనుకో, హిందీ కూడా వస్తాడు, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుందా? అర్థమైంది? మళ్ళీ చెప్పాలా? నువ్వు హాస్పిటల్ కోసం వెళ్తున్నావు, హాస్పిటల్ అని వాడు తెలుగులో రాశాడు, మరి హిందీ వాడు వస్తే మళ్ళీ హిందీ వాడి కోసం ఏం రాయాలి? హిందీలో హాస్పిటల్ అని రాయాలి. మరి ఇంగ్లీష్ వాడు వస్తే ఇంగ్లీష్లో హాస్పిటల్ రాయాలి, తమిళోడు వస్తే తమిళ్లో హాస్పిటల్ రాయాలి. ఇవన్నీ రాసుకొని కూర్చుంటే
బోర్డు మొత్తం నిండిపోద్ది 16 భాషలు, ఇన్ని భాషలతో. మెయిన్ భాషలు 16, అవునా? ఈ భాషలతో నిండిపోతే ఇంకే అదంతా చదువుకుని కూర్చుంటారా? కానీ అందరికి అర్థమయ్యే భాష ఏది? సైన్ లాంగ్వేజ్, చిత్రలిపి. అంటే బోర్డు చూసిన వెంటనే నీకేమర్థమైపోతుంది? మీకు ఇంకా అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తాను చూడండి. వేరొక విషయం చెప్తాను. మీరు జూ పార్క్కి వెళ్ళారు అనుకోండి. జూ పార్క్ వెళ్ళేటప్పుడు ప్రతి బోర్డులు మీకు కనిపిస్తుంటాయి. పులులు ఉన్నాయి అనుకోండి, ఏ బోర్డు ఉంటుంది? పులి బొమ్మ ఉన్న బోర్డు మీకు కనిపిస్తుంది. అది చూసినట్టు మీరు ఏమనుకుంటారు? అక్కడ పులి ఉంది. ఏనుగు బొమ్మలు ఉన్నాయి అనుకోండి, అక్కడ ఏమున్నట్టు బోర్డు మీద చూసిన దాన్ని బట్టి? ఏనుగులు ఉన్నట్టు. స్నేక్స్ ఉన్నాయి అనుకోండి, అది చూసినట్టు మీకు ఏమర్థమైపోద్ది? అక్కడ పాములు ఉన్నాయి. ఎలా తెలిసింది మీకు? అక్కడ రాసి లేదు కదా, రాసి ఉందా? మనకైతే బైబిల్ దేవుడు పుస్తకాన్ని రాసి ఇచ్చాడు కదా. ఇక్కడ మనము కొన్ని రాసి చదువుకొని వెళ్తున్నాం. మరి చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అది బొమ్మ చూస్తే ఏమర్థమైపోలే, విషయం అర్థమైపోవాలి. దాన్నే సైన్ లాంగ్వేజ్ అంటారు. ప్రతి ఒక్కరికి, ఏ భాష వాడికైనా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ ఏదంటే సైన్ లాంగ్వేజ్. స్కూల్ ఉందనుకోండి, మెయిన్ రోడ్డు మీద, అక్కడ ఇద్దరు, ఒక గర్ల్ ఒక బాయ్ బ్యాగ్ వేసుకొని నడుస్తున్నట్టుగా ఒక ఫోటో తీసి ఉంటుంది, ఒక బోర్డు మీద పెడతారు. ఇక్కడ స్కూల్ జోన్ ఇది, పిల్లలు వెళ్తుంటారు కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళండి అని ఆ బోర్డు మనకు తెలియజేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏముంది? స్కూల్ ఉంది, కొంచెం మీరు మెల్లగా వెళ్ళండి ఆ బోర్డు చెప్తుంది. ఆ బోర్డు చెప్తుంది. బోర్డు చెబుతుందా? బోర్డు చెబుతుందా? బోర్డుకి మాట ఉందా? స్వరం ఉందా? వినబడుతుందా మనకి? అది ఎలా చెబుతుంది? ఇమేజ్ చూసి మనకు అర్థమైపోతుంది. ఇమేజ్ చూసి మనకు అర్థమైపోతుంది. ఇమేజ్ చూస్తే మనకి అర్థమైపోతుంది. అది చూస్తే నీకు అర్థమైపోయింది, నువ్వు చేసేస్తున్నావు. అవునా? చూసి అనుకుంటున్నావు, తెలుసుకుంటున్నావు. దేన్ని చూసి చెప్పండి? బోర్డు చూసి అక్కడ ఏముందో నువ్వు చెప్పేస్తున్నావు. బోర్డు చూసి, ఫోటో చూసి ఇక్కడ ఏముందో చెప్తున్నావు. తెలిసిపోతుంది నీకు. తెలిసిపోతుందా? దానికి స్వరం ఉందా? దానికి భాష ఉందా? దానికి మాట ఉందా? మరి ఎలా తెలిసింది నీకు? పురావస్తు శాస్త్రానికి ఇమేజ్లు చూసి, సైన్ లాంగ్వేజ్ చూసి తెలుసుకోవడం తెలిసింది. కానీ పురావస్తు శాస్త్రం ఎరుగని చిత్రలిపి ఒకటి ఉంది, అదే ప్రకృతి. మరి ఎంత పెద్ద ప్రకృతిని నీకు చూస్తున్నప్పుడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, గ్రహాలని, పక్షుల్ని, జంతువుల్ని, వీటన్నిటిని చూస్తున్నప్పుడు దీన్ని చేసిన వాడు ఉన్నాడన్న సంగతి తెలియడం లేదా? పురావస్తు శాస్త్రం ఎరుగని దేవుని లిపిది, చిత్రలిపి. నువ్వు ఉట్టి బొమ్మలు వేసావు. అక్కడ బోర్డు మీద ఏ బొమ్మలు ఉంటాయి? జీవం లేని బొమ్మలు ఉంటాయి. నీకు డైరెక్ట్గా కనిపిస్తున్నాయి ప్రకృతిలో అన్నీ. అవునా? జీవం గల పులి, కుక్క, నక్క, జింక ఎన్ని కనిపిస్తున్నాయి నీకు? చెట్టు కనిపిస్తున్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో జలచరాలు ఎన్ని కనిపిస్తున్నాయండి? దేవుడు తను తెలుసుకోవడానికి విశదపరిచాడా? పరిచాడు. చెప్పాడు కదా రోమపత్రికలు ఏమన్నాడు? వారికి తెలియశక్యమైనది ఏదో వారి ఎదుట నేను విశదపరిచి అన్నాను. ఎలా విశదపరిచాడు? ఇదిగో మౌనంగా చెబుతున్నాయి. మీకు ఒక పాట కూడా ఉంది కదండి, మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతుందంట. మొక్క చెబుతుందా? మౌనంగా ఎదగమని ఎవరు చెప్తున్నారంట? మొక్క చెబుతుందంట. చూడండి, అదే విషయాన్ని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. ఒకసారి చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల
అది నీకు బోధించును, సముద్రములోని చేపలు నీకు దాన్ని వివరించును. నీటినన్నిటిని బట్టి యోచించుకొని ఎడ్లా యెహోవా హస్తము వీటిని కలుగజేసిన తెలుసుకొనలేనివాడెవడు? అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సృష్టికర్త అని నీకు తెలుసుకోవడానికి సైన్ లాంగ్వేజ్ పెట్టాడు దేవుడు భూమి మీద. పెట్టాడా? వీటిని చూసిన వెంటనే నీకు అక్కడ ఏముందో తెలుసుకుంటున్నా. నీవు వీటిని చూసి నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోవా? ఇది ప్రపంచంలో ఉన్న పురావస్తు శాస్త్రంగానికి కూడా తెలీదు. మనుషులే తెలియదు అనుకుంటే ఎంత పరిశోధనలు చేసి ఆనాటి బొమ్మలు చూసి వాళ్ళు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు, ఏ వస్తువులు వాడారు, వస్తువుల ద్వారా మనుషులు ఎలాంటి వారో చెప్పేశావు. మరి ఈ ప్రకృతిలో ఉన్న దేవుడు చేసిన వస్తువులను చూస్తున్నప్పుడు ఎవరు అర్థం కావాలి నీకు? దేవుడు ఈజీగా అర్థం కావాలి. కానీ అర్థమవుతుందా మనిషికి? అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు. చూడండి, పిల్లలు వీళ్ళకి సైన్స్ ఎగ్జామ్ అనేసి ఒకటి ఉంటుంది. అందులో డ్రాయింగ్స్ వేయాలి. వీళ్ళకి సైన్స్ ఎగ్జామ్ ఒకవేళ పెట్టారు అనుకోండి, ఆ రూమ్ మొత్తం ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఫోటోలు అన్నీ ఉన్నాయనుకోండి. సైన్స్లో ఒక జీర్ణక్రియ వ్యవస్థ కానీ పిక్చర్స్ కానీ ఉంటాయి. స్కూల్ రూమ్ చుట్టూ వీళ్ళు చార్ట్లు పెడుతుంటారు. సైన్స్ సంబంధించిన ఇమేజెస్ అన్ని చార్ట్లు వీళ్ళకి సార్లు వేయమని చెప్తుంటారు. అది వేసి ఆ రూమ్ మొత్తం అంటిస్తారు వీళ్ళు. ఆ సైన్స్ రోజు, అదే ఎగ్జామ్ రోజు, ఆ సైన్స్ ఎగ్జామ్ రోజే వీళ్ళు అదే రూమ్లో ఒకవేళ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, వీళ్ళకి అవే ప్రశ్నలు వచ్చాయనుకోండి, చుట్టూ ఇమేజ్లు చూసుకొని రాసుకోవచ్చు అన్న సంగతి ఎవరికి తెలుసు? సార్కి తెలుసు. సార్ తెలిసి కూడా పోనీలే ఫెయిల్ అయిపోతారు కదా, పోనీ ఒక బొమ్మ చూసి వేసుకుంటే ఏటైపోయిందిలే అని సార్ వదిలేశారు అనుకో, ఈడి చూసి ఈజీగా రాసుకోవచ్చా లేదండి? ఈజీగా ఎగ్జామ్ రాసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చా లేదా? డ్రాయింగ్ వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. అయినా కూడా వీడు గైడ్ అడుగుతాడు అనుకోండి సార్కి ఎలాగ ఉంటుందో ఒకసారి చెప్పండి. ఊరే పనికి మాలినాడా, నీకు అన్ని పిక్చర్స్ వేసి ఉన్నాయి నీ ఎగ్జామ్కి సంబంధించి, నీకు ఏ పరీక్షలో ఏవైతే ప్రశ్నలు వచ్చి ఆ ప్రశ్నలకి ఫోటోలు అక్కడ ఉంటుండగా ఇంకా నువ్వేం అడుగుతున్నావురా? నీకు గైడ్ కావాలా ఫోటో వేసుకోవడానిక అని తిడతాడు. అవునా? మరి దేవుడు ప్రకృతిలో ఇన్ని పెడుతున్నా మళ్ళీ పుస్తకం ఇవ్వడం అవసరమా? సృష్టిలో ఇన్ని జీవరాశులు పెట్టిన తర్వాత అది మనం కల్లారా చూస్తున్నప్పుడు కూడా దేవుని తెలుసుకోకుండా మళ్ళీ దేవుడికి నీ గురించి ఒక పుస్తకం ఇవ్వు అని మనం అడగగలమా? నాయన ప్రకృతిలో ఉన్న పరిశీలిస్తే అర్థమైపోద్ది కదా, మళ్ళీ నీకెందుకు అని అంటాడా? అందుకోసమే మోషే కాలం వరకు ఆదాము నుండి ఆనాటి ప్రజలకి దేవుడు ఎందుకు పుస్తకం ఇవ్వలేదంటే, ప్రకృతిలో అన్నీ పెట్టాడు. సైన్ లాంగ్వేజ్, సైన్ బోర్డ్స్ ఎన్నో పెట్టాడు, రూట్లు, మ్యాప్లు. మనకి బాణం గుర్తులు ఉంటాయి చూడండి, ఒక సైడ్ వెళ్ళడానికి ఈ ఊరు ఇటు ఉందనడానికి బాణం సింబలేసి ఇలా ఉంటుంది. అంటే ఏంటి? అటు ఉంది ఊరు అని చెప్పేస్తుంది నీకు ఆ బోర్డు. మరి ప్రకృతిలో ఇన్ని పెట్టాడు దేవుడు, అయినా ప్రజలు తెలుసుకోలేకపోయేసరికి ప్రేమ చూపించి ఆయన ఏం చేస్తున్నాడు? పాత నిబంధన ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని ఇచ్చాడు మనుషులకి. మరి పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం, ఆదాం మొదలుకొని మోషే కాలం వరకు భక్తులు లేరా? ఉన్నారా? ఉన్నారు. మరి వారు తెలుసుకున్నారు వాళ్ళు. కీర్తన గ్రంథం చూడండి, 77వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 12వ వచనం. దావీదు గారు ఏం చెప్తున్నారు చూడండి, 77వ అధ్యాయం 12వ వచనం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. ఏం చెప్తున్నాడు దావీదు గారు? అయ్యా, నువ్వు చేసిన కార్యాలు భూమి మీద ఎన్ని ఉన్నాయి, అవి ధ్యానిస్తే నువ్వు మాకు అర్థమైపోతావు. చూసారా? అంటే ఆయన చేసిన చేతి పనుల గురించి ఆలోచించగలిగితే దేవుడు అంటే ఏంటో మనిషికి అర్థమైపోద్ది. దేవుణ్ణి విడిచిపెట్టింది ప్రపంచం, దేవుణ్ణి పక్కన పెట్టింది, చేయబడిన వస్తువులను ఆరాధించడం మొదలెట్టింది. సృష్టికర్తకు ప్రతిగా దేన్ని పూజిస్తున్నారు మనుషులు? సృష్టిని ఆరాధిస్తున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం అలాగే అయిపోయింది. అయినప్పటికీ
మోషే ద్వారా ధర్మశాస్త్రం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తులో ఉంటూ ఆ ప్రతిమలకు వాటిని పూజించేవారు. ఆ వచ్చిన తర్వాత కూడా ఏం చేసుకున్నారు? దూడను పూజిస్తున్నారు. అంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం దేంతో నిండిపోయింది? దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు కలిగించిన వస్తువులను ఆరాధించడం మొదలెట్టారు. అయ్యో, నేను సైన్ లాంగ్వేజ్గా ఇన్ని ప్రకృతిలో పెట్టినా వీళ్ళు వినట్లేదు కనుక, చూడట్లేదు కనుక, గ్రహించలేకపోతున్నారు కనుక ఏమిచ్చాడు? మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడు. అయినా వాళ్ళు విన్నారా? అయినా వినలేదు. మీరు బైబిల్లో రాజుల గ్రంథం అనేసి ఒకటి ఉంది. అది చదివితే ఎలా ఉంటుందో తెలుసండి. నేను చదువుతున్నాను. ఎంత దారుణంగా వాళ్ళు విగ్రహారాధన చేస్తారంటే, దేవుడు వారిని నియమించి రాజుగా నియమించిన రాజులు వాళ్ళు పూజించడమే కాకుండా ప్రజల చేత పూజలు చేపిస్తారు. ఇశ్రాయేల్ చేత దేవతలను కట్టించి, దేవతా ప్రతిమలు కట్టించి వారు చేయడమే కాకుండా ఇశ్రాయేల్ ప్రజల చేత కూడా చేపిస్తాడు. దేవుడు అప్పుడు అంటాడు, నీకు మట్టుకు నీవే కాకుండా ఇశ్రాయేలు ప్రజల చేత కూడా పాపం చేయించితివే అంటాడు రాజుకి. అలాంటి ఆయన్ని వదులుతాడా? వదలలేదులేండి. ఇలాగ చాలామంది ఆయన తర్వాత వచ్చిన రాజులు కూడా మొదట ప్రారంభించింది ఎక్కువ యెరోబాము గారు. తర్వాత ఇంకా చాలామంది రాజులు ఇలాగే చేశారు. అది చదువుతుంటే ఎన్నిసార్లు దేవుడికి బాధను కలిగించారు వీళ్ళు అనిపించింది నాకు చదువుతున్నప్పుడు. ఈరోజు ప్రపంచం మొత్తం ఎలా ఉంది మరి? అలాగే ఉందండి, అలాగే ఉంది. అంటే దేవుణ్ణి పక్కన పెట్టేశారా? పక్కన పెట్టేశారు. అందుకోసం మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు గారు రావాల్సి వచ్చింది భూమి మీదకి. వచ్చాడు. తండ్రి అంటే ఇవి కాదురా బాబు, తండ్రి అంటే పరలోకమందు ఉన్నాడు. ఆయనే ఈ సృష్టిని అంతటిని కలిగించాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, నీతిగా బ్రతకాలి, ఆయన్నే మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలిరా అని భూమి మీదకి వచ్చి యేసు చెప్పినప్పటికీ ఆనాటి సమాజం మాత్రమే నమ్మింది, అది కూడా కొద్దిమంది. మరి మిగతా తరానికి, మిగతా ప్రజలకి మళ్ళీ గ్రంథాన్ని రాశాడు. అదే క్రొత్త నిబంధన గ్రంథం. నీకు ఏమీ ఇవ్వకపోతే అర్థం కాదని, పోనీ ఒక పుస్తకం ఇస్తే అర్థమవుతుందా నీకు? అర్థం కాదు కనుక ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు? 66 పుస్తకాలను మన చేతిలో పెట్టాడు. అయినా మనిషికి అర్థమవుతుందా? ఇంకేం చేయాలండి దేవుడు? ఇంకెంత కష్టపడాలి మన నిమిత్తం కదా? అర్థమవుతుందా పాట? అంటే దేవుని యొక్క మనసులోని బాధ ఎంత విధంగా ఇన్ని పుస్తకాలతో మనకు రుజువు చేసి చెబుతున్నప్పటికీ మనిషిలో మార్పు లేదు, మనుషుల్లో మార్పు లేదు. ఓకే, వదిలేద్దాం పోనీ. బయట దేవుని నమ్మని వారు అలాగ ఉన్నారంటే ఓకే. దేవుని నమ్మి మందిరానికి వెళుతూ దాన్ని ధ్యానిస్తూ దాన్ని పక్కన పెట్టి లోకంలో కలుస్తున్నారంటే ఏమర్థమవుతుంది? పురావస్తు శాస్త్రాలు ఎరుగని ఈ చిత్రలిపికి పునాది బైబిల్ అండి. అంతేనే కాదా? ఈ పురావస్తు శాస్త్రం ఎప్పుడు వచ్చింది? ఈ కొద్ది సంవత్సరాల క్రితం. కానీ దేవుడు సైన్ లాంగ్వేజ్ ఎప్పుడో పెట్టేశాడు. ప్రకృతిలో ఉన్న వాటిని చూసి నువ్వు నా గురించి తెలుసుకోవాలని. ప్రకృతిలో ఉన్నవి తెలుసుకోలేకపోతున్నావు, స్వయాన్ని దేవుడు ఇచ్చినా తెలుసుకోలేకపోతున్నావు, గ్రంథం ఇచ్చినా తెలుసుకోలేకపోతున్నావు. అంటే బైబిల్ ఎంత గొప్ప చూడండి. ఎటువంటి విషయానైనా ప్రపంచానికి తెలియచేయగలదు. ఎలాంటి వారికైనా సమాధానం చెప్పే సత్తా కలిగిన బైబిల్ కలిగిన క్రైస్తవులమై ఉండి కూడా ఆ దేవుణ్ణి మనఃపూర్వకంగా ఆరాధించలేకపోతున్నాం. దేవుడు దావీదు గురించి మంచి మాట చెప్తాడు. దావీదు వలె మనఃపూర్వకంగా యథార్థంగా నడిచిన వారు ఎవరు లేరంట. ఆయనలా అంత బాగా నడిచాడు. రాజుల గురించి చెబుతూ రాజుల గ్రంథంలో మనఃపూర్వకంగా యథార్థంగా ఆయన కట్టడలను అనుసరించిన రాజు కనిపించలేదంట దేవుని. దావీదు గారు అంత దీనిగా నడిచాడు. మరి మనం ఎన్ని ఆధారాలు పెట్టినా దాన్ని చూస్తూ అనుభవిస్తూ వెళ్ళిపోతున్నామే తప్ప ఎన్ని వాక్యాలు, ఎన్ని మాటలు, ఎంత జ్ఞానం. ఈ మాటలు ఇంకో దగ్గర అంతే మీకు. మీరు ఒకవేళ ఈ మందిరానికి కాకుండా ఇంకో మందిరంలో ఒకవేళ దేవుని మాటలు నేర్చుకోవడానికి వెళ్తే ఇలా కూడా వెళ్ళరేమో అనిపిస్తుంది. అసలు వెళ్తారో జంప్ అయిపోతారో తెలియదు. అర్థమవుతుంది. కాబట్టి మన పాఠం ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఇన్ని మనకు కలిగించి, ఇన్ని గ్రంథాలు ఇచ్చి, ఇన్ని పుస్తకాలు ఇచ్చి, ఆయనే స్వయంగా వచ్చి సాక్ష్యాధారాలతో, ఆధారాలతో దేవుడు మనకి
ఆయన నమ్మడానికి ఉంచి వెళ్ళాడు. అది మనం చదువుతున్నప్పుడల్లా మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం వాక్యం ద్వారా కట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పురావస్తు శాస్త్రం ఎరుగని చిత్రలిపి ఈ లోకంలో ఉన్న సైన్ లాంగ్వేజ్ ద్వారా, సైన్ బోర్డ్స్ ద్వారా ఏది ఏంటి అని తెలుసుకొని ఆ ప్రదేశానికి వెళ్తూ చేస్తున్న మనుషులకి ప్రపంచంలో మీరు ఎన్నో కలుగు చేశారు. నేను ఆకాశ పక్షులు కానీ, సముద్రంలో సంచరించే జీవులు కానీ, భూ జంతువులు కానీ, వీటన్నిటిని చూస్తున్నప్పుడు, మనుషులను కానీ చూస్తున్నప్పుడు ఈ మనుషులను దేవుడే కలిగి చేశాడని, ఈ అంతరిక్షాన్ని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడే కలిగించాడని తెలుసుకొని నీ వైపు తిరిగే మనస్సును కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వస్తున్న మేము కూడా నాయన గ్రంథం చదువుతూ ఇంక వాళ్ళు ఇంకా దూరంగా ఉన్నామేమో, మమ్మల్ని క్షమించి నీ మాటల ప్రకారం మా బ్రతుకులు దిద్దుకొని నిత్యము నిన్ను సంతోషపెట్టే పిల్లలుగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.